రాజకీయాల్లో దశాబ్ద కాలం ఉన్నప్పటికీ పైగా ఉన్నప్పుడు దాదాపు 1.5 డికేడ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు పెద్దగా నేర్చుకున్నట్టు లేదు. ఆయన వదరబోతుతనం ఎక్కడ ఆగలేదు, అలాగే తొందరపాటు నిర్ణయాలు కూడా ఎక్కడ ఆగలేదు. ఆయన తాజాగా భీమవరం నుంచి కాకుండా గాజువాక నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బరిలో దిగుతారట. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే పిఠాపురం నుంచే పోటీకి పవన్ మొగ్గు చూపుతున్నారట. సంబంధిత అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే అక్కడ ఉండే టీడీపీ నాయకులు వర్మగారు లాంటి వారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారట. పవన్ కళ్యాణ్ పిఠాపురం రాకుండా ఉంటే మేము ఆయన నెగ్గిస్తాము అని వెటకారంగా అన్నారా నిజంగా అన్నారా తెలీదు. అంటే ఆయన వస్తే ఓట్లు పోతాయి, ఆయన నోటి దురద వల్ల కొన్ని వర్గాలు దూరం అవుతాయన్న అభిప్రాయం ఆయనకు ఉండవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 91,000 ఉన్నాయి. భీమవరంలో కూడా 51,000 ఉన్నాయి, గాజువాకలో 50,000 ఉన్నాయని అప్పుడు దిగాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గంలోకి దిగుతున్నాడు. అంటే ఆయన ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్ల మీద ఆధారపడి తన విజయాన్ని అంచనా వేసుకుంటున్నాడు. అలాగే రాజకీయంగా తన ఎదుగుదలకు కాపు సామాజిక వర్గం ఒక ప్రాతిపదిక కావాలని ఆయన చూసుకుంటున్నాడు. అందులో పెద్దగా తప్పు పట్టాల్సిందేం లేదు. కాకపోతే ఒక సామాజిక వర్గం సహాయంతో ఎవరు రాజకీయాల్లో పెద్దగా సాధించేది ఏముండదని ఆయన క్రమక్రమంగా అర్థం చేసుకుంటాడు. ఇక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాలు ఆయనకు సలహా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చు అని జనసేన వ్యూహంగా ఉంది. అయితే ఎక్కడా సునాయాసంగా గెలిచే పరిస్థితి లేదని ఎన్నికల తర్వాత ఎన్నికల బరిలోకి దిగాక పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే బీజేపీ నాయకత్వం ఆయనకు నువ్వు పార్లమెంటుకు రావాల్సి వస్తే మంచిది అని చెబుతున్నట్లుగా టీడీపీ వర్గాల ద్వారా పవన్ కళ్యాణ్ చెవిలో వేసినట్లు చెబుతున్నారు. అంటే రానున్న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్తో తలనొప్పి మారకుండా, టీడీపీకి తలనొప్పి రాకుండా అలా చేస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్ఆర్ పార్టీ నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెండెం దొరబాబు మంచి మెజారిటీతో పిఠాపురం నుంచి గెలుపొందారు. 1951లో ఏర్పడిన నియోజకవర్గంలో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే కమ్యూనిస్టు ఒకసారి, ప్రజాపార్టీ 2 సార్లు, 5 సార్లు కాంగ్రెస్, 3 సార్లు తెలుగుదేశం పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు, బీజేపీ ఒక్కసారి, ప్రజారాజ్యం ఒక్కసారి, ప్రజాపార్టీ అంతకుముందు, ప్రజారాజ్యం ఇటీవల 2009లో ఒక్కసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కసారి గెలుపొందాయి. 1994 తర్వాత ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ గెలుపొందలేదు. 1999 తర్వాత తెలుగుదేశం గెలుపొందలేదు. అంటే దాదాపు 25 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఎప్పటికప్పుడు తన విజేతలను మార్చే నైజం ఉన్న పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి సరిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు 2004లో భారతీయ జనతా పార్టీ టికెట్ మీద గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎంపీగా ఉన్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం తరఫున ఇక్కడ గెలుపొందారు. ఆమె పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిగా 2004లో పెండెం దొరబాబు 50.47% ఓట్లు సంపాదించి ఘన విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్ అభ్యర్థిగా 8% ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిని ఓడించారు. 2009లో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల పోటాపోటీగా జరిగింది. ప్రజారాజ్యం అభ్యర్థిగా వంగా గీతకు 46,623 ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మకు 45,587 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ముద్రగడ పద్మనాభంకు 43,430
ఒక్క ఓట్లు వచ్చాయి. కేవలం 0.69% ఓట్ల తేడాతో వంగా గీత ప్రజారాజ్యం అభ్యర్థిగా గట్టెక్కారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ తన రాజకీయ వ్యూహాలను సరిగా అమలు చేసి రాజకీయ ప్రముఖులను, ముఖ్యంగా టీడీపీ నాయకులను తమ వైపు తిప్పుకోగలిగితే పవన్ కళ్యాణ్ను మరోసారి ఓడించడం అసాధ్యం కాదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. వంగా గీత, పెండెం దొరబాబు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ముద్రగడ వైఖరి కూడా పవన్ కళ్యాణ్కు మరీ అనుకూలంగా ఉండే అవకాశం కూడా లేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థిరపడితే తమ రాజకీయ భవిష్యత్తు శూన్యమని స్థానికంగా ఉండే ప్రబల కులాలు భావిస్తూ ఉండవచ్చు. అందులో ముఖ్యంగా టీడీపీ నాయకులు తప్పక ఉంటారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ కోరుకోరు. పచ్చ మీడియా తప్పక శల్యసారథ్యం చేసి తీరుతుంది. ఈ కారణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఎదురీదాల్సి వస్తుంది. 2019లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మాకినీటి శేషకుమారికి కేవలం 15% ఓట్లు వచ్చాయి. అయినా ఇక్కడ ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఎందుకు దిగుతున్నారో అర్థం కాదు. టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు 36.68% ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు ఈ ఓట్లు కలుపుతాయని ఒక లెక్క వేస్తున్నారు. ఆ లెక్క ఏ మేరకు విజయం నిజమవుతుందో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. 36.68 ప్లస్ 15 అంటే 51% ఓట్లు మనకు వస్తాయి, మనం నెగ్గుతామని అంచనా. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబుకు అప్పుడు 44.71% ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేన ఓట్లు పూర్తి స్థాయిలో బదిలీ అయితే తప్ప జనసేన విజయావకాశాలు ఉండవు. పిఠాపురం ఓటర్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, ఓటింగ్ శాతం మొదటి నుంచి ఎక్కువగానే ఉంటుంది. 2019లో ఈ నియోజకవర్గంలో 83.3% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024లో ఏ మేరకు వినియోగించుకుంటారో చూడాలి.